తెలుసు. ఇలానే చేసుకుంటారని బల్లాగుద్ది మరీ చెప్తాము. అందుకు ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఎక్కడో ఒక పెళ్లి జరుగుతుంది. వధువు వరుడు చూడముచ్చని జంటగా ఉన్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కోలాహలం మధ్య వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అతిథులు కూడా ఆశీర్వదించి బెస్ట్ విషెస్ చెప్పారు. 7 అడుగులతో ఆ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇలాంటిదే మరో కథ. మరో చోట ఇంకో పెళ్లి జరుగుతుంది. తక్కువ మంది అతిథులు మాత్రమే ఉన్నారు. పెద్దగా కోలాహలం లేదు. పెళ్లికొచ్చిన వాళ్లలో కూడా ఎన్నో అనుమానాలు. వివాహ వేడుకకు పూర్తయింది. కానీ పెళ్లి సమాజం మొత్తం ఆమోదించలేదు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేసుకోలేదు. అయినా వాళ్ళంటే చిన్న చూపు. ఎందుకిలా? ఎందుకంటే మొదటి ఉదాహరణలో పెళ్లి చేసుకుంది స్త్రీ పురుషులు. కానీ రెండో సందర్భంలో పెళ్లి జరిగింది ఇద్దరు పురుషులకి మధ్య, అంటే గే కపుల్. సమాజం ఆమోదించకపోవడం ఒక్కటే వీళ్ల సమస్య కాదు. వీళ్ల పెళ్లికి చట్టబద్ధత కూడా లేదు. పేరుకు పెళ్లి చేసుకున్న ప్రయత్నం ఉన్న భారతీయ చట్టాలు వీళ్ల పెళ్లిని పెళ్లిగా గుర్తించవు. పెళ్లి ద్వారా సక్రమించే ఎలాంటి హక్కులను కల్పించవు. స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం అనేది చాలా దేశాల్లో అమలవుతుంది. అందువల్ల ఇండియాలో కూడా అమలవ్వాలనే డిమాండ్లు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని ఆమోదించే ప్రసక్తే లేదని క్లియర్గా చెప్పేసింది. అంతేకాదు, ఐపీసీలోని సెక్షన్ 377ను నేరుగా పరిగణించట్లేదనే సవరణ చేయాలనడం, తద్వారా స్వలింగ సంపర్కుల పెళ్లికి గుర్తింపు ఇవ్వాలనడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసింది. స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పటికే చాలా దేశాల్లో అమలవుతుంది. అందువల్ల ఇండియాలో కూడా అమలవ్వాలనే డిమాండ్లు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని ఆమోదించే ప్రసక్తే లేదని క్లియర్గా చెప్పింది. అంతేకాకుండా ఐపీసీలోని సెక్షన్ 377 స్వలింగాలు పెళ్లిళ్లు చేసుకుంటే దేశంలో నేరంగా నిర్ధారించారు. ఇంకా ఇప్పటి వరకు ఈ చట్టంను నేరంగా పరిగణించట్లేదని సవరణ చేయాలనడం, తద్వారా స్వలింగ సంపర్కులు సేమ్ సెక్స్ మ్యారేజ్ పెళ్లికి గుర్తింపు ఇవ్వాలనడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసింది. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి వాటికి గుర్తింపు లేదన్న కేంద్రం ఇది కుటుంబ వ్యవస్థకు విఘాతమని తెలిపింది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదన్న కేంద్రం, కానీ వారిని భార్యాభర్తల్లా చూడాలనడం భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని కేంద్రం చెప్పింది. స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వకపోవడం అనేది చట్ట వ్యతిరేకం కాదన్న కేంద్రం, సమాజ నిర్మాణానికి స్త్రీ పురుషుల మధ్య వివాహం అనేది కీలకమని తెలిపింది. భారతీయ సమాజం దీనిపైనే ఆధారపడి ఉందని తెలిపింది. స్వలింగ సంపర్కుల పెళ్లిని ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలంటూ ఇదివరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన అభయ్ డాంగ్, సుప్రియో చక్రవర్తి పిటిషన్ వేశారు. మరో స్వలింగ సంపర్కుల జంట కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. స్వలింగం కారణంగా తమ పెళ్లికి గుర్తింపు ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగంలోని 14, 21 అధికరణాల కింద సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని ఆ జంట పిటిషన్లో తెలిపారు. దాంతో దీనిపై కేంద్రం అభిప్రాయమేంటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే భారత్లో పురుషుడు భర్త అవుతాడని, స్త్రీ భార్య అవుతుందని, వారికి పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అవుతారని తెలిపిన కేంద్రం ఈ వివాహ వ్యవస్థలో ఎన్నో బాధ్యతాయుత అంశాలు ముడిపడుతున్నాయని తెలిపింది. ఇక ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఎక్కడ మొదలై ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. స్వలింగ వివాహం అనేది 5 ఏళ్ల క్రితం వరకు మన దేశంలో హోమోసెక్షువాలిటీ అన్నది అతిపెద్ద నేరం. గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్స్, ఇలా LGBTQ+, లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన 2 మగ లేదా 2 స్త్రీలు లేదా 2 ట్రాన్స్ పర్సన్స్ మధ్య శారీరక సంబంధం చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. అయితే తమ సెక్షువల్ ఓరియంటేషన్ ను నేరంగా పరిగణించడాన్ని LGBTQ+ కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా ఆందోళనతో పాటు న్యాయ పోరాటాలు కూడా జరిగాయి. భారతదేశంలో 5 ఏళ్ల క్రితం వరకు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది, అంటే హోమోసెక్సువాలిటీ అన్నది అతి పెద్ద నేరం. గే, లెస్బియన్స్, ట్రాన్స్జెండర్, ఇలా LGBTQ+ కమ్యూనిటీకి చెందిన 2 మగ లేదా 2 స్త్రీలు లేదా 2 ట్రాన్స్ పర్సన్స్ మధ్య శారీరక సంబంధం పెట్టుకోవడం, సహజీవనం చేయడం మన దేశంలో చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. అయితే తమ సెక్సువల్స్ ఓరియంటేషన్ను నేరంగా పరిగణించడాన్ని LGBTQ+ కమ్యూనిటీకి తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలతో పాటు న్యాయ పోరాటాలు కూడా జరిగాయి. చివరకు సుప్రీంకోర్టు వాళ్ల ఘోష విన్నది.
2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది. హోమోసెక్సువల్స్ మధ్య సంబంధాన్ని నేరంగా చూస్తున్న బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పినాల్ కోడ్లోని సెక్షన్ 377ను రద్దు చేసింది. హోమోసెక్సువాలిటీ నేరం కాదని, వ్యక్తుల సెక్సువల్స్ ఓరియంటేషన్ను నేరంగా చూపుతూ LGBTQ+ కమ్యూనిటీకి ప్రాథమిక హక్కులను హరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సెక్షన్ 377 రద్దుతో LGBTQ+ కమ్యూనిటీ సంబరాలు చేసుకుంది. అయితే వాళ్ల పోరాటం అక్కడితో ఆగలేదు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. LGBTQ+ కమ్యూనిటీ స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధాలను ఆమోదించినట్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్కు కూడా చట్టబద్ధత కల్పించాలని, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఇదే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో పెండింగ్లో ఉన్న 20కి పైగా పిటిషన్లు తమ పరిధిలోకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు అన్నిటినీ కలిపి విచారించేందుకు అంగీకరించింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ పై కేంద్ర వాదనేంటి? అసలు కేంద్రం ఏం చెప్పదలుచుకుంది? భారతీయ సమాజం స్త్రీ పురుషుల మధ్య వివాహాన్ని మాత్రమే ఆమోదిస్తుందని, కుటుంబ వ్యవస్థకు అదే మూలమని, సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆమోదిస్తే దేశంలో వివాహ వ్యవస్థ మూలాలు దెబ్బతింటాయని కేంద్రం వాదిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు వేసింది. దీనిపై చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పార్లమెంట్కు వదిలేయాలని కేంద్రం వాదిస్తోంది. దేశంలో ఇతర పార్టీలు, నేతలు హోమోసెక్సువాలిటీని ఆమోదించిన RSS వంటి సంస్థలు మాత్రం సేమ్ సెక్స్ మ్యారేజెస్కు నో చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, సెక్సువల్ ఓరియంటేషన్తో సంబంధం లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని LGBTQ+ కమ్యూనిటీతో పాటు వాళ్లకు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తున్న సోషల్ ఆర్గనైజేషన్స్ వాదిస్తున్నాయి. లింగ వివక్షకు తావు లేకుండా భారత రాజ్యాంగం దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు తమకు వచ్చిన పార్ట్నర్ను ఎంచుకునే స్వేచ్ఛ లేకుండా ఎలా చేస్తారనేది LGBTQ+ కమ్యూనిటీ వాదన. జెండర్ ఆధారంగా రాజ్యాంగం ఎలాంటి వివక్ష చూపించకపోయినా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాలు సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ పేరుతో తమ హక్కులను కాలరాస్తున్నాయని LGBTQ+ కమ్యూనిటీ విమర్శిస్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ మొదలుపెట్టుక ముందే వివిధ రాష్ట్రాలకు చెందిన 21 మంది రిటైల్ న్యాయమూర్తులు సేమ్ సెక్స్ మ్యారేజెస్కు చట్టబద్ధత కల్పించొద్దంటూ లేఖ విడుదల చేశారు. LGBTQ+ కమ్యూనిటీ ఏం కోరుకుంటుంది అంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 7 వివాహ చట్టాలు కేవలం స్త్రీ పురుషుల మధ్య వివాహాలను మాత్రమే ఆమోదిస్తున్నాయి. ఈ చట్టాల పరిధిలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను ఆమోదించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషనర్లు వాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954లోని సెక్షన్ 4(c)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లోని సెక్షన్ 4(c) కూడా స్త్రీ పురుషుల మధ్య వివాహాన్ని ఆమోదిస్తుంది. దీంతో ఆ సెక్షన్ను కొట్టివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో పెళ్లిళ్ల కోసం ఉన్న చట్టాలేంటివో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7 రకాల వివాహ చట్టాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది హిందూ వివాహ చట్టం 1955. హిందూ సాంప్రదాయాలు, నిబంధనలు ప్రకారం పెళ్లిళ్లు, విడాకులు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ముస్లిం పర్సనల్ లా హరియా అప్లికేషన్ యాక్ట్ 1937. ముస్లిం సమాజంలో వివాహాలు, విడాకులు, వారసత్వాలు వంటివి ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. క్రిస్టియన్స్ లో వివాహాలు, విడాకులు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ 1909. సిక్కుల్లో వివాహాలన్నీ ఈ చట్టం పరిధిలోనే జరుగుతాయి. పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ 1936. జోరాస్ట్రియన్ మాత సంప్రదాయాల ప్రకారం పార్సీల వివాహ, విడాకుల వ్యవహారాలకు ఈ చట్టం వర్తిస్తుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. వ్యక్తుల కులాలు, మతాలు, ప్రాంతాలు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ చట్ట ప్రకారం వివాహం చేసుకోవచ్చు. ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ 1969. భారతీయులై ఉండి విదేశాల్లో చేసుకున్న వివాహాలకు ఈ చట్టం వర్తిస్తుంది.
మరోవైపు ఓవైపు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే LGBTQ+ కమ్యూనిటీకి అండగా నిలిచింది. ఢిల్లీ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్ మైండ్తో ఆలోచించాలని, సేమ్ సెక్స్ కపుల్ కూడా గుడ్ పేరెంట్స్ గా ఉండగలరని వాదిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు చట్టబద్ధత కల్పిస్తే వాళ్లు పెంచుకునే పిల్లల జీవితాలు ఆగమైపోతాయన్న వాదనను DCPCR కొట్టిపడేసింది. LGBTQ+ కమ్యూనిటీ అంశాలపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓవైపు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, మరోవైపు సాంప్రదాయవాదాలు రీటైల్డ్ న్యాయమూర్తుల్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెజార్టీ సాంప్రదాయ సమాజం సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒక్కటే: దేశంలో అమలులో ఉన్న వివిధ వివాహ చట్టాల పరిధిలో పెళ్లి చేసుకునే అవకాశాన్ని సేమ్ సెక్స్ కపుల్కు లేకుండా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అన్నది తేల్చాలి. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు తేల్చేసింది కూడా. స్వలింగ వివాహానికి చట్టబద్ధత లేదని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని పేర్కొంది. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదన్న ధర్మాసనం కలిసి జీవించడాన్ని గుర్తిస్తామని, కానీ దాన్ని వివాహంగా పరిగణించలేమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. స్వలింగ జంటల అభ్యర్థనల పట్ల సానుభూతి ఉంది, కానీ అభ్యర్థనలను చట్టబద్ధత లేదని తెలిపింది. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయేలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని పేర్కొంది. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. వివాహ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలను పార్లమెంటే తీసుకుంటుందని పేర్కొంది. ప్రేమ అనేది మానవత్వ లక్ష్యమని, వివాహ హక్కుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ వేయాలని సూచించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షలకు పైగా LGBTQ+ కమ్యూనిటీకి తీవ్ర నిరసనకు గురయ్యారు. మరి ఇతర దేశాల్లో పరిస్థితులేంటి? ప్రపంచ వ్యాప్తంగా 36 దేశాలు ఇప్పటికే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను ఆమోదించి చట్టబద్ధత కల్పించాయి. వీటిలో 10 దేశాలు కోర్టు తీర్పుల ద్వారా సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు ఓకే చెబితే మిగతా దేశాలు చట్టాల ద్వారానే గుర్తించాయి. అందులో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, క్యూబా, ఈక్వెడార్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, తైవాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఇలా పలు విదేశాలలో నిర్వహించబడమే స్వలింగ వివాహాన్ని ఇజ్రాయెల్ పూర్తి వైవాహిక హక్కుతో గుర్తించింది.